Single. Today is our 5th birthday means we are here in ravishing retreat. Birthday to you. Fish kebab. హాయ్ హలో అందరూ ఎట్లున్నారు? అందరూ బాగుండారా? మేమంతా బాగుండామండి. ఇక్కడ మేము రెసార్ట్కి వచ్చిన్నాము. ఏం కనేసి చేతు చెప్తుంది. ఈ వీడియో చూసేక ముందర ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ గంట చూడండి. అనేక ఇష్టమైతే లైక్ చేయండి, అనేక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, చేతు చెప్తుంది ఇప్పుడు ఏం కనేసి చెప్పు. ఇప్పుడు మేము రావిషింగ్ రిట్రీట్ కి వచ్చినాము రిసార్ట్ కి. ఇప్పుడు అద్వికది బర్త్డే ఉంది, అంటే రిచిది బర్త్డే, 5th ఇయర్ బర్త్డే సెలబ్రేషన్ కి వచ్చినాము. డే అవుట్ ప్యాకేజ్ తీసుకొని ఉంటుంది. నిన్నే బర్త్డే ఉండే, నిన్నే అక్కడ ఇంట్లో సెలబ్రేషన్ ఆయా, అది 2 క్లిప్పింగ్స్ వేస్తాము చూడండి. ఇప్పుడు డే అవుట్ ప్యాకేజ్ కి వచ్చినాము. ట్యూస్డే అయిపోదు దానికి వచ్చినాము. బిడ్లంతా ఆడేకి వాళ్ళు స్విమ్మింగ్ పూల్ ఆడాలని, వెనుక స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, ఆడ కాసుకొని ఉండరు ఎవడు పదాము అనేసి. మేము ఇంకా కేక్ కట్ చేయాలా, ఇక్కడ సెలబ్రేషన్ చేసుకొని ఇక్కడ అంతా ఎంజాయ్ చేస్తారు బిడ్లంతా. చూడండి, ఇష్టమైతే మీరు లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. అన్ని మా పాత వీడియోలంతా చూడండి, ఎట్లుంది అనేసి కమెంట్లో చెప్పండి. ఓకే అండి, ఎంజాయ్ చేయండి. రిచి బర్త్డే మండే అయింది కదా, ఇది ట్యూస్డే పొద్దునే మేము 7:30కి ఇల్లిడిస్మే. బెంగళూరు ఇంకా 57 కిలోమీటర్స్ ఉంది ఈ రెసార్ట్. బ్రేక్ఫాస్ట్ బిడ్దిలా చేస్తామనేసి పోతా ఉన్నామండి. సిక్తానే లేదు, యావదిను హోటల్స్ బాగుండవే. చేతు యాదో హోటల్ చెప్పిండే, అది తడుపుతూ ఉన్నామండి. హోటల్ సిక్తలేదు. ఫైనల్లీ ఇక్కడికి వస్తే ఇది మొదలే వచ్చింది మీద హోటల్కి. ఎన్నో ఏండ్లు అయినాక ఇక్కడికి వస్తూ ఉన్నాము. ఆవిడ చాలా క్రౌడ్ ఉండ్రే, ఇదేమో ఇకిత క్రౌడే లేదు ఇక్కడ హోటల్. ఈ హోటల్లో ఆవిడంతా ఏమేమో వెరైటీస్ ఉండే టిఫన్స్, ఇవిడేం లేవు, ఉత్త ఇడ్లీ, చిత్రాన్నము, అట్లా వడ, అట్లా అంతే కనిపిస్తూ ఉండే. అనేక కాఫీ అంతా అంత స్ట్రాంగ్గా లేదు, ఓకేగా ఉండే. ఇడ్లీ అంతా సాఫ్ట్గా ఉండే, అండ్ ఇంకా చట్నీ బాగుండే అండి. చట్నీ రవ్వంత ఉప్పు అయిపోయిండే. ఓకే, బాగుండే, తింటూ ఉండే. వీడు శ్రయాన్ని అట్లే ఎత్తుకొని తింటూ ఉండే. చూడండి, ఇడ్లీ కేక్ తర అట్లుండే. అది చేతు చెప్పే కదా హోటల్ బాగుంది అనేసి. దీని ఆపోజిట్ ఆపక రోడ్లా ఉందండి. అది యూటర్న్ చేయాల కదా, దానికి ఇట్లే వచ్చేసి అనేక మేము ఆపకే పోయింది. ఆ బర్త్డేకి కేక్ కావాల్సి ఉండే, ఆపకే మేము పోయి తీసుకుంటుమే. ఆ కేక్ తడికింది సిక్తానే లేదు, అంటే ఉండవు బేకరీలో దాంట్లో అంత లేదంట. అనేక ఆశా ఏం చేస్తే తెలిసిన యంగ్స్టర్స్ ని, కాలేజ్ వాళ్ళని పొడుసులని అడిగి కేక్ షాప్ ఎక్కడుంది అనేసి, వాళ్ళ బాగుండే కేక్ షాప్స్ చూపించరండి. అట్లా యంగ్స్టర్స్ ని అడుగుతుంటే వాళ్ళకి తెలిసింటుంది కదండి. టిఫిన్ తినేసి పోతా ఉన్నాము రావిషింగ్ రిట్రీట్ అనేసి. అది ఇక్కడి నుంచి 14 కిలోమీటర్స్ ఉంది. రైట్ సైడ్కి పోవాలా, చూస్తాం రండి. ఓకే రండి పదం. ఇక్కడంతా చూడండి, చాలా బాగుంది గ్రీనిష్గా. ఇక్కడను వానలు లేదండి, ఎక్కడను వానలు లేదు. పోతా ఉన్నాం, చాలా లోగా ఉందండి అది రెసార్ట్. పోతా ఉన్నాము. ఆ రెసార్ట్లో ఏమేమి చేస్తామో, ఏమేమి ఆడతామో అవంతా చెప్తామండి. రెసార్ట్ ఎట్లుంది అనేసి చెప్తాము, రివ్యూ ఇస్తాము. చూడండి, ఫైనల్లీ రెసార్ట్ దగ్గర వస్తే రైట్ సైడ్ తిరుక్కొని వెళ్ళిపోవాలా. జెల్ రోడ్ అండి ఇదంతా, తిక్కటాయా. ఓకే, పర్వాలే. అండ్ ఇంకా వాళ్ళు అక్కడే రోడ్ దగ్గర నించుకొని ఉండరండి రెసార్ట్ వాళ్ళు. ఇది రెసార్ట్ మేము మొదలే బుక్ చేసుకొని వచ్చిండేదండి. ఇక్కడికి కోసం మేము ఎవరు ఉండలేదు. మేమే ఫస్ట్ వచ్చిండేది. ఎవరు లే కదా, ఖాళీగా ఉంటుంది, బాగుంటుంది అనుకొని ఉంటే ఆనెక్ చూడండి చాలా జనాలు అయిపోయారండి. రిచి బర్త్డే, రిచిది 5th బర్త్డే సెలబ్రేషన్ చేసేకి రావిషింగ్ రిట్రీట్ కి వస్తుంది. నేనంతా ఇంట్లో కేక్ కటింగ్ అంతా అయ్యా. ఇప్పుడంతా ఇక్కడ కేక్ కట్ చేసేసి ఫుల్ ఎంజాయ్ చేపిస్తాము. రిచికి మెమొరబుల్ గా ఉంటుంది అనేసి తోడుకొని వచ్చినాము, అందరూ వచ్చినాం. ఇక్కడ మామిడికాయలు అంతా ఉండే పీక్కొని అలా ఏమేమి ఆడతావు ఇక్కడ? చెప్పు, ఏమేమి ఉంది ఆడేకి? చెప్పమ్మా, ఏటీబీ రైడ్లు ఆడతాను, రైడ్, స్విమ్మింగ్ పూల్ ఆడతాను. ఫస్ట్ కేక్ కట్ చేస్తాను అని చెప్పు.
ఇటు చూడండి సిన్నోలో మామిడికాయ మాండ్ల దగ్గర పడినారు. ఇక్కడ ఫుల్ చుట్టూ మామిడికాయ మాండ్లే ఉండవండి. ఇక్కడ ఎంట్రీ అవుతుంది. ఇక్కడ బ్యాడ్జ్ కట్టరే డే ప్యాకేజ్ కదా, దానికి అదంతా బ్లూ కలరు మాది కట్టిండారు, అందరికీ కట్టరే. ఇక్కడ పోతా ఉంటే ఎంత బాగున్నావు తెలిసిన అండి. ఇక్కడ గ్రీనిష్గా అంతా సెటిల్కి నీళ్ళు వేస్తూ ఉండ్రి. అనేక ఆడాడ టెంట్లు ఉండవి చూడండి. ఆడ టెంట్స్లో ఎవరు లేదండి, అంతా రూమ్స్లా ఉండొచ్చు. రూమ్సే వేరే దగ్గర ఉందండి. ఇది డే ప్యాకేజ్ అనేక టెంట్స్ ఇక్కడ ఉండేది. ఇక్కడ వాళ్ళు ఆడాలా అంటే రూమ్స్ వాళ్ళు ఇక్కడికే రావాలా, డే ప్యాకేజ్ దగ్గరికే రావాలా. అంటే అక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉంటారంట. అక్కడే సపరేట్గా స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడంతా సపరేట్గా ఉండవు. ఇక్కడ టెంట్ల దగ్గర సపరేట్గా ఉండవండి స్విమ్మింగ్ పూల్స్, అనేక బాత్రూమ్లంతా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైవేట్గా ఉందండి. ఇక చూడండి కోన్ తర టెంట్లో ఇక్కడే వేరే తర ఉంది. బాగుంది ఇక్కడ. పొద్దున్నే పోతా ఉన్నాం కదా, చాలా బాగుండే అండి. పూలు సౌండ్ అవంతాను ఇంటూ ఉంటే ఎంత బాగున్నా. ఇక్కడ అవి చింతాకు చూస్తూ ఉన్నారు, ఎంత బాగుంటుందంటే అది పూలంతా చింతమాన్లా అవంతా తింటూ ఉండరంట చిన్నోడు వాళ్ళు. దాంట్లో చట్నీ అంతా చేస్తారు కదా అవి అంటూ ఉంటున్నాయి. ఈ టెంట్ లోగా చూడొచ్చా అవి అంటూ ఉంటున్నాయి. చూడొచ్చు రాండా అంటే అంటూ ఉండే. అయ్యో వద్దు, వాళ్ళు ఎవరైనా తిడితే వద్దా అవి అంటనేసి మేము పోతూ ఉంటున్నామే. ఇక చూడండి అది బాత్రూము వాళ్ళకి, టెంట్ వాళ్ళకి. ఎండ కదండి, దానికే ఎవరు ఉంటాలేదేమో దీంట్లో. అంతా ఏసీ రూమ్ కావాలనేసి రూముల్లో ఉండరేమో, రూములు బుక్స్ వేసుకొని ఉండారా ఏమో. ఇక్కడ అవి చూసేకపోతూ ఉండాడు టెంట్లంతా. ఇదే వేరే టెంట్లు చూడండి. ఇక్కడే దీనికే సపరేట్ స్విమ్మింగ్ పూల్. ఇది లాస్ట్లో వేస్తానండి కోన్ది టెంట్ది వీడియో ఎత్తినాను, దాంట్లోగా ఏమేమి ఉంటుంది అనేసి. అది చూడండి, లాస్ట్ గంట చూడండి. ఇది కామన్ అండి స్విమ్మింగ్ పూల్ అందరికీ. ఇది ఇదంతా ప్లే ఏరియా అనేక డైనింగ్ ఏరియా అంతా ఉంది. పైన పోతే డైనింగ్ ఏరియా. ఇక్కడంతాను నీళ్ళు ఇడుస్తూ ఉండరండి, ఆ కోసు గ్రాస్ మీద అంతా. ఇక్కడ వీళ్ళు ఆడుతూ ఉండారు చూడండి. ఇక్కడంతా నీళ్ళు ఇడిచిండారు వాళ్ళు, నీళ్ళు అక్కడే ఆడుతూ ఉండారు. అది ఫుల్ చెప్పులకంతా నీళ్ళు మెత్తుకుంటూ ఉండే అండి, పచ్చ అంటూ ఉండే నీళ్ళు అంతా. ఇక్కడ పైన పోతే డైనింగ్ హాల్ అండి ఇదంతా చూడండి. ఇక్కడ ఎవరు లేదు చూడండి, మేమే ఉండేది. ఈడింగా రెడీ చేస్తూనే ఉండారండి ఈ రెసార్ట్. ఇక్కడ చూడండి అక్కడ పొడుసు ఉంది. ఈ పొడుసు నాకు కనిపించే లేదు, అవి చూపిస్తాను. అక్కడ పెయింటింగ్స్ వేస్తూ ఉన్నారు చూడండి. ఎంత ఎంత బాక్స్ వేసినా, ఎంత బిర్బిన్న చేసేసారు తెలిసిన వీళ్ళు. ఎన్ని గోడలు చేసేసారు పెయింటింగ్. లాస్ట్లో మేము వచ్చేతోడు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒకటి వేసేస్తూ ఉండ్రి. అవి అడుగుతూ ఉండే బిడ్లు చేయొచ్చు పెయింటింగ్, ఉత్త కలర్ కొట్టేది అనే చేయొచ్చు అండ్రి. అది 4 o'clock అట్లా చేస్తాము అన్నరే. What's your name, by the way? Janvi. Janvi. You're from? I'm from Jaipur, Rajasthan. Jaipur, Rajasthan. ఎంత ఇంకా చూడు, ఇంకా ఇది ఎంటీ ఉంది అక్కడంతా. రంజితి భయం బై శిల్కల్ బై ఫ్రెండ్స్లో తీసుకోండి. ఎట్లని చూపియండి బ్యాక్ ఫోన్. అవునా సరే ఇంత మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఫ్యామిలీ. ఇంత మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్ అన్న. ఇక్కడ మా హీరో చూడండి వచ్చేసిండు. ఫుల్ నీళ్ళుంది ఇడ. షూ అంతా తేమత. చేతు వాళ్ళు కేక్ అరేంజ్ చేస్తూ ఉన్నారు, డెకరేషన్ అంతా చేస్తూ ఉన్నారు. మేము ఎత్తుకొని వచ్చిన కేక్ వాచ్మెన్ అలో లేదు లోగా అంటుండే. ఆయన ఇంకా ఏమో ఇడ్చరండి. ఇక్కడ అవతల సపరేట్గా టేబుల్ వేసిండ్రి, దాని మీదే అరేంజ్ చేస్తూ ఉన్నాము. బాగుండే ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్,
here today's our 5th birthday means we are sure in ravishing retreat. And you guys want to see the cakes? We'll show you. At afternoon, we'll show you how we'll swim and play these games. Then everybody is here to play. Come, let's celebrate my birthday. जरूर के और पेज बिट की दे दिन रात ए मैम की द తినిపిస్తా ద మైక్ కి ఈ అమ్మాయి అంత బర్త్డే కి రిసార్ట్ కంతను ఇంకా నూరేండ్లు బాగుంది ఇట్లే ఏడాది ఫారిన్ ట్రిప్ తోడుకొని పోని ఆ శ్రయాన్ ఇక్కడ కూడా నువ్వు కేక్ క్రీమ్ ఇడుస్తాలే చూడండి తింటూ ఉన్నాడు క్రీమ్ వాళ్ళ పాప కేక్ పెడతంటే వద్దు అంటూ ఉన్నాడు దానికి క్రీమ్ ఎత్తుకొని తింటూ ఉన్నాడు ఆ రిచిది ఇంట్లో చేసిండే బర్త్డేది అది లాస్ట్లో వేస్తాను చూడండి ఇక్కడ మేము బర్త్డే చేసిందాయా ఈవిడ పైన వచ్చిన మాడేకంతా ఈడు చూస్తుంటే గేమ్సే లేదండి చిన్నోళ్ళకి అందుకు ఆడేకి ఏమీ లేదు పాపము దీంట్లో ఇద్దరు చిన్నోళ్ళు వీళ్ళిద్దరు ఆడరు చిన్నోళ్ళు దీంట్లో ఇద్దరే పోయేదంట పెద్దోళ్ళు శ్రయాన్ దిగులెత్తుకొని మధ్యంలోనే వచ్చేసే ఇదంతా ఫ్రీ అండి గేమ్స్ ఒగురికి అనేసి ఇన్ని టికెట్లు ఇస్తారు అవుట్లోనే ఆడాలండి అదంతా ఫ్రీ ఇది ఫ్రీనే ఆయనకి ఇంకొకటి బుల్ రైడర్ ఉంది అది దాని మీద కూకొని తిప్పుతారు కదండి అది కాసులు కట్టాలా ఇక్కడ వచ్చిన వాళ్ళంతా చాలా ఫ్రీ టికెట్స్ ఉండవు దాంట్లో మాత్రం కాడరండి ఎవరు చాలా కట్టేసి ఆడలేదు అంటే ఇక్కడ ఎండ్ వేరే కదా దానికి చాలా ఎవరు అవతలకు రాలేదండి ఇక్కడ ఆడేకిను ఇక్కడ క్లిప్ అంతా తీసి పెట్టిడండి చేతు తీసి పెట్టేసి ఎలాంటి అది పుచ్చుకొని ఇది అవుతుంది డ్యామేజ్ అవుతుంది అనేసి ఈత చూడండి పొడి శ్రయాను చేతు మీద పొనుకొనిసిందంట అనేక వాడు దిగులు పొడిపోయా వచ్చేసా అనేక వీలే ఆడరి ఇద్దరంతా ఎంజాయ్ చేసారు బిడ్లో ఇంకేమీ లేదండి బిడ్లకి అంతుకులు ఏమీ లే ఇదొకటి ఇష్టం కాలేదు ఈ రెసార్ట్లో లాస్ట్లో వీళ్ళు స్విమ్మింగ్ పూల్లో బాగా ఆడరు అంతే వీళ్ళకి ఇంకేమీ లే గేమ్స్ ఇడ బిడ్లకి అనేసి రెసార్ట్ కోసమే బాగుంటుంది ఆడేకి అంతా అనేసి ఇక్కడ చూస్తే ఏమీ లేదండి ఇక్కడ ఎక్స్పీరియన్స్ బాగుండే చాలా ఫన్ ఉండే కానీ చిన్న మిస్ చేసుకునే సెంటర్లోనే పైసే యాల చిన్న అట్లా చేసింది నెక్స్ట్ ఇయర్ వస్తాను అన్నమా నెక్స్ట్ ఇయర్ వస్తాను నేను బాగున్నది ఆడకి ఇవిడు ఈడ జిప్ లైన్కి వచ్చినాము ఇది చూడండి సిన్నోళ్ళకంతా ఇట్లా కూకనేదంట మేము ఇట్లే అనేసి మేము పోతామే అది ఇక్కడి ఇంకా అక్కడికి పోలా ఇదొకటే మాకు ఇష్టం కాలేదు ఈ ఎండలా నడుచుకొని పోలా నేను ఆడుతుంది చూడండి అలా మాదంతా పొనుకొనేదంట పెద్దోళ్ళంతా నేను ఆ ఎక్క అంతా ఆడుతుమే ఇంకేం అక్కడికి పోయి చిన్నాం కదా అనేసి ఇట్లా వస్తుంది ఈడ చేతు వస్తాం అని చూడండి ఇట్లా ఈ గేమ్స్ అంతా ఫ్రీ అండి తిరిగా సైక్లింగ్ అంతా ఉంది జిప్ లైన్ సైక్లింగ్ తిరిగా ఆడాలా అంటే మేము తిరిగా ఇక్కడ ఇంకా అక్కడ నడుచుకొని పోలేదు సరే అనేసి మేము ఆడలేదు ఈ ఎండలో ఎలా అనేసి ఇవే మేము ఆడింది గేమ్ నేను ఆ యక్క అనే ఆశ ఇంకేవది ఆడలేదండి ఎట్లుండేమో బాగుండే కదా
ఇక్కడ చిన్నోళ్ళకి ఇదొక గేమ్ ఉందండి ఆడేకి. చిన్నోళ్ళకి గేమ్సే లేదండి, ఏం జారబండి అట్లా ఏమి లే. ఇక్కడ ఇవిడు బంటి ఆడుతున్నాడు. ఇక్కడ 50 kgs పైనే ఉండాలంట. బంటి వచ్చేసి 50 kgs ఉండేది. వాళ్ళు వెయిట్స్ అంతా చూసేసే ఆడిపించరండి, ఇలా అంటే బంటి ఆడుతుండలేదు. 50 kgs పైన అంటే అదే రొటేట్ సైజ్ ఇస్తుందంట వెయిట్ లేకుంటే. ఈ గేమ్కి పే చేయాలండి, ఇది ఫ్రీ కాదు. ఇది చేతు ఆడుతోంది. ఇది బాగుందంట, గాల్లో తేలినట్లుందంట. ఇది ఎంత బాగుందంట. ఇవంతా మేము ఆడలేదు, వీళ్ళిద్దరే ఆడరు, బంటిను చేతు. ఇంకా బంటి ATV క్వాడ్ బైక్ అంట, అది ఆడే. అది పే చేయాలండి, ఉత్త బంటి మాత్రం కాడే. అది వీడియో ఎత్తలేదండి, మేము వేరే దగ్గర ఉంటుమే. ఈడ బో ఆరో ఇది ఆడరే. చేతును బంటి బాగా ఆడరే. ఆశను ఆడే, ఆశకి సరిగా రాలేదు, పైన కిందంతా కొడుతుండే. ఆయనకి దాని పక్కనే గన్ షూటింగ్ ఉంది, అది పే చేయాలా. ఇది ఫ్రీ అండి, అది పే చేయాలా. దానికి ఆడ ఎవరు ఉండలే, దానికి మేము వచ్చేసి అది లేదు అండ్రి. వాళ్ళు ఆడేది ఏముంటున్నో లేదో తెలియదు. ఇక్కడ శ్రయాను ఐస్ క్రీమ్స్ తింటూ ఉన్నాడు. ఇక్కడ ఏమీ లేదండి, ఉత్త ఐస్ క్రీమ్ అనేక వాటర్ బాటిల్స్ పెట్టిండారు. కూల్ డ్రింక్స్ అట్లవంతా ఏమి లేదు. ఈ రిసార్ట్లో చెప్పుకునే అట్లా గేమ్స్ అవంతా ఏం లేదండి. పెద్దోళ్ళకి అంతోటి లేదు, చిన్నోళ్ళకినో చిన్నోళ్ళకి అంతకో పాపం బేజారైపోయింది. వాళ్ళు మమ్మల్ని చూసుకునే ఉండిపోయారు, ఆడేకే వాళ్ళకి లేనేలే ఏమీనో. అదొకటే ఇక్కడ బేజారైపోయా. వేరే రిసార్ట్ పోయింటే బాగుండే అనిపించే. ఇక్కడ చూడండి, అక్కడే ఉండేది రూమ్స్ అంతాను. ఆ రూమ్స్ వాళ్ళు ఇక్కడ ఆడాలంటే చూడు ఇక్కడ ఇంకా రావాలా. అది రూమ్స్ అక్కడ ఉండేదంట. మెయిన్ ఇదేనంట ఆ రిసార్ట్. అది ఉత్తా డే ప్యాకేజ్ వాళ్ళకి అక్కడ. అంతేం చెప్పుకునేది ఏం లేదండి ఇక్కడ. రిసార్ట్ వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది బిడ్డలకి అంతాను. ఇదంతా చుట్టేపట్టుగా మాకు సాలైపోయిండే. ఇప్పుడు తినేకి పోదాం రండి, ఏమేమి ఉందా చూస్తాం. ఫిష్ కబాబ్, చికెన్ చారు, చికెన్ కర్రీ, బిర్యానీ, రోటీ, గోబీ మంచూరియనా? ఫుడ్ అంత టేస్ట్గా ఉండలేదంట, అంతోటి బాగుండలే అంటోండ్రి వీళ్ళంతా. నాది నూడల్స్ ఓకేగా ఉండే అండి, ప్లెయిన్ నూడల్స్ అన్నా ఉండింటే బాగుండే అనిపించే. వాళ్ళు ఏమో అంత మసాలా తర చేసిండ్రి, నాకు ఓకే అనిపించే. రోటీ అంతా తింటునే, దాల్ ఉండే, అది ఓకే అనిపించాయండి. చూడండి ఇది ఇంకేమే ఫుడ్ అంతోటో ఇష్టం కాలే ఎవరికినో. చేతు వాళ్ళ అతికి రవంతా అప్సెట్ అయిపోయా, వామిట్ అవంతా అయిపోయా అండి. ఇంకా తల తిరుగుతూ ఉండే, అదే ఫుడ్ని ఇంకా అవంతా అంటూ ఉండే. ఎండ్ వేరే కదా దానికి, ఇంకా మాకంతా మూడ్ ఆఫ్ అయిపోయిండే అప్పుడు అంతా. నేను ఆ యొక్క కుక్కని తింటుమాడ, వీళ్ళ బిడ్డలంతా ఇక్కడ వచ్చి ఆడుతుండ్రి. ఈ బిడ్డలకి ఇదొక గేమ్ మాత్రంకి బాగుండే, ఆడేకి 2 hours ఆడిండారండి ఇక్కడ. ఆ బిడ్డలకే ఇక్కడ వేరే తొట్టి తర ఉందండి, అక్కడ దాంట్లో ఒక స్టెప్సే లేదు. ఇదే ఇవంతాను ఇంప్రూవ్ చేయాలండి, సపరేట్గా ఉండ్రి వీళ్ళు. అది ఎట్లా ఎక్కరో ఎట్లా దిగురో తెలియదు వీళ్ళంతాను. ఆ పెద్ద స్విమ్మింగ్ పూల్లో బంటిను అవి ఆడుతూ ఉండ్రి. ఇక్కడ వీళ్ళు నలుగురు ఆడుతూ ఉండ్రి. ఇక్కడ ఒకటి మెచ్చుకోనాలా అండి, సెక్యూరిటీస్ ఉండ్రి. వాళ్ళు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉండ్రి. ఒక లేడీను అనేకంగా వేరే జెంట్స్ అంతా ఉండ్రి. ఇక్కడ అంతా బిడ్లంతా ఉండ్రి కదా, దాన్ని చూసుకుంటూ ఉండ్రి. వాకీ టాకీ పెట్టుకొని ఉండ్రి, ఏమైనా ఎమర్జెన్సీకి అనేసి. ఇక్కడ రూమ్స్ అంతా బాగుండవండి. అదే రూమ్స్ లా ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చేలేదంట, చాలా అక్కడే ఉంటారంట. అదే రిలాక్స్ అయ్యేకి ఆడ రూమ్స్ లా సరే. ఇక్కడ డే ప్యాకేజ్కి బాగలేదండి. బిడ్లకి గేమ్స్ అనేక ఫుడ్ అవంతా ఇంప్రూవ్ చేస్తే ఇక్కడ రావచ్చండి. ఇక్కడ స్టాఫ్ అంతా బాగుందండి, ఇక్కడ జనాలంతా బాగా మాట్లాడుకొని ఉండ్రి. అనేక ఈవినింగ్ కాఫీ టీ అంతా ఇచ్చిరి. అనేక అంటే పాలు సిక్కలేదండి, ఇదిను ఒకటి మైనస్ పాయింట్. ఇక్కడ బిడ్డలు చాలా జనాలు ఉండ్రి, అందరూ అడుగుతుండ్రి పాలంట, పాలే ఉండలేదు అంటుండ్రి. అదొకటి చూసుకొని ఉంటే బాగుండు. ఇక్కడ చూడండి ఈవినింగ్ అక్కడ మేము రొంచెపు రిలాక్స్ చేసి కాఫీ టీ అంతా తాగేసి ఇక్కడ అందరూ పోయి 6 o'clock మేము ఇడిసిమే. ఈవినింగ్ టైంలో బాగుండే. ఇక్కడ ఈ మాకు పైకే ఇష్టం ఉండలేదండి ఇక్కడ. ఓకే అండి, ఈ వీడియో మీకు ఏమనిపించాయి అనేసి కమెంట్లో చెప్పండి. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తాను. అనేక రిచిది ఇంట్లో చేసిన బర్త్డే అది వేస్తాను అంతా క్లిప్పింగ్స్. అనేక టెంట్ వేస్తాను అని చెప్పింది కదా, అది వేస్తాను చూడండి.
ఓకే అండి, ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తాను. మీకు ఇష్టమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో సిక్తామండి. సింగిల్ బెడ్ ఉంది, సింగిల్ బెడ్. బాత్రూమ్ అంతా ఆ పక్క అంతా ఉంది. బాత్రూమ్ అదే వాళ్ళకి ఇక్కడ అది స్విమ్మింగ్ పూల్ ఇచ్చిండారు. అక్కడ ఉండే వాళ్ళకి అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది వాళ్ళకి. అక్కడ పెయింటింగ్స్ ఇస్తున్నారు.